సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై గోదారి గట్టు పైన చిన్నారి చిలుక ఉంది చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది అదివో హరే రామ చిలక వెలిక మహామహుల కెరుక నువ్వు మరి లేత గనక నీక తికమక తెలియదికా. సభకి నమస్కారం, సభా సరస్వతికి నమస్కారం, ప్రేక్షకులకి నమస్కారం. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందరికి స్వాగతం సుస్వాగతం. సై సై సయ్యారే సై కథకి వెన్నెముకలాగా నిలబడి కాసుల వర్షం కురిపించిన దర్శకేంద్రుడి పాటల వెనకాలుండే సీక్రెట్స్ ని సెన్సేషన్స్ ని తెలియచెప్పడానికి స్వయంగా దర్శకేంద్రులే వచ్చేస్తున్న కార్యక్రమం సై సై సయ్యారే. మరి వారికి ఆహ్వానం పలికేద్దామా? లెట్స్ వెల్కమ్ రాఘవేంద్రరావు గారు. యానిమేటర్ గా కెరియర్ ని ప్రారంభించి వండర్ఫుల్ క్రియేటర్ గా మారిన ఈ ట్రెండ్ సెటర్ మచిలీపట్నంలో పుట్టాడు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని హైదరాబాద్ కి వచ్చారు. నిర్మాతగా రైటర్ గా ఉన్నటువంటి టైంలోనే ఈ రోజుల్లో సినిమా ఆయన దర్శకుడిగా మార్చింది. ఇక బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం ఆయన దర్శకుడిగా స్థిరపడడానికి దోహదపడ్డాయి. భలే భలే మగాడిబోయ్, బాబు బంగారం అండ్ లేటెస్ట్ గా మహానుభావుడు సినిమాలతో డైరెక్టర్ గా ఆయన సత్తాని నిరూపించుకున్నాడు. 7 చిత్రాల ధృతి, ఉద్ధృతి, మారుతి. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ మారుతి గారు. మహానుభావుడవేరా నువ్వేనా, మహానుభావుడవేరా, మహానుభావుడవేరా నువ్వేనా, మహానుభావుడవేరా. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి మొట్టమొదట తమిళ సినిమాలో నటించింది. ఆ తర్వాత కన్నడ సినిమాలో చేసింది. ఆ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినటువంటి ఈ అమ్మాయి ఆ తర్వాత కొత్త జంట, పవర్, పిల్ల నువ్వు లేని జీవితంతో ఇండస్ట్రీలో స్థిరపడింది. ఆ తర్వాత వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద అండ్ నక్షత్రం సినిమాలు ఆ అమ్మాయిని హాట్ ఫేవరెట్ హీరోయిన్ చేశాయి. లెట్స్ వెల్కమ్ రజీనా కసాండ్రా. గువ్వా గోరింకతో ఆడుందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హాయ్ రజీనా, Hello, sir. వెల్కమ్ టు సై సై సయ్యారే. Thank you so థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ a few new steps. థ్యాంక్ యూ. మారుతి గారు, వెల్కమ్ టు సై సై సయ్యారే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మారుతి ఫస్ట్ ఎలా పరిచయం అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. మొదట ఏమో కోపం వచ్చింది అనమాట ఆ సినిమా చూడంగానే. సినిమాగా బాగా నచ్చింది నాకు. పెళ్లి సందర్భం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. అన్ని కాస్ట్లీ సినిమాలు తీసినప్పుడు తక్కువలో తీసి పెద్ద హిట్ చేయాలని చెప్పి అది చాలా కాలం అయింది. మరీ పెరిగిపోతుంది. 75 లక్షల్లో సినిమా తీసి ప్రూవ్ చేయాలి. ఈ తరంలో కూడా రాఘవేంద్ర గారు 75 లక్షల్లో తీయగలిగాడు, అది హిట్ చేయగలిగాడు. ఈ పిక్చర్ నచ్చింది నాకు. ప్రొడ్యూసర్లను తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచాను. ఎంతలో తీశారంటే 75 అర్జెంట్గా పిలవండి అబ్బాయిన. ఒక సినిమాకి మామూలుగా గుర్తింపు వస్తూ ఉంటది. అంటే ఆయన సినిమాలు చూసి మేము పెరిగిన వాళ్ళం. అట్లాంటిది ఆయన పిలిచి ఆ రోజు చాలా అప్రిషియేట్ చేశారు. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో మామూలుగా. అంటే ఈ ఏజ్ లో కూడా ఆయనకి కసి, తక్కువ బడ్జెట్ లో ఇప్పటికీ తీయాలని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆయన ఏదంటే అది తీయగలరు. అలాంటి ప్రొడ్యూసర్స్ వస్తారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఆలోచిస్తూ తక్కువ బడ్జెట్ లో తీయాలన్న థాట్ వచ్చినందుకు నిజంగా మహానుభావుడు. మహానుభావుడు. మహానుభావుడవేరా నువ్వేనా, మహానుభావుడవేరా. సినిమా గురించి చూసి వదిలేయకుండా దాని గురించి కరెక్ట్ గా అనలైజ్ చేయడం అనేది నిజంగా ఇవాళ ఉన్న జనరేషన్ మొత్తం నేర్చుకోవాలి. రాఘవేంద్రరావు గారి సాంగ్స్ అంటే అది డిఫరెంట్ అంతే. చూడని సినిమాలంటూ ఏమి లేవు. మేము పర్టికులర్ గా ఇన్ని సాంగ్స్ 9 సాంగ్స్ 10 సాంగ్స్ పెళ్లి సందడిలో సార్. ఆ సాంగ్స్ అన్ని ఎవరు కొరియోగ్రఫీ అని చెప్పి చూస్తే కొరియోగ్రఫీ ఇవి అది అన్ని పేర్లు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉండే. అమ్మో నిజంగా సార్. అప్పుడు దాన్ని పిలిచినప్పుడు నేను చిన్న సినిమా తీయాలంటే ఏం తీయాలంటే ఇమీడియట్ గా చెప్పాడు. నువ్వే ఏదైనా లైన్ అనుకుని చెప్పంటే 16 అడ్వైస్ లాగా ఒకటి ఆలోచించి చెప్తాను సార్ మీకు.
అతను కొత్తగా చెప్తాడు ఈ ట్రెండ్కి. డైరెక్టర్ గారి గురించి మీరు విన్న మంచి ఏమిటి, చెడేమిటి? ఓకే, మంచిది ఆబ్వియస్లీ. ఆయన గురించి చాలా మంది ఆయన సాంగ్స్ గురించి మాట్లాడతారు. ఆయన ఎలా ఆయన హీరోయిన్స్ ని ఎలా మంచిగా అందంగా చూపిస్తారని. అండ్ ఆయన గురించి మాట్లాడుకుంటే టాక్ అబౌట్ హిస్ సాంగ్స్. ఓకే, ముందులాగా హీస్ నాట్ డూయింగ్ యాజ్ మెనీ ఫిల్మ్స్ యాజ్ హీ యూజ్డ్ టు. తగ్గించేశారు ఈ మధ్య, భక్తి రసం పట్టారు అని, అంతేనా? పళ్ళ రసం మానేశారు అంటారు. బలరసం మానేశారు. మా అబ్బాయి వీళ్ళందరూ బాగా ఫ్రెండ్స్, ఇంటికి వస్తూ ఉంటుంది. నేను చూస్తున్నా కూడా తను పలకరించదు. వాట్ ఇస్ దిస్ రజీనా? ఎప్పుడండి? రోజు చూస్తాను కానీ రియాక్ట్ అవ్వదు, చెప్పింది చేయదు. అందుకనే నేను ఆలోచించానంటే, నేను చెప్పినట్టు చేయాలంటే ఏం చేయాలి? నేను డైరెక్ట్ చేయాలి. ఓకే, నేను డైరెక్ట్ చేయట్లేదు. సరే నేనే డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి చెప్పినట్టు వింటుంది కదా అని చెప్పి నేను ఒకటి తయారు చేశాను, చూపిస్తాను. ఓకే, డైరెక్టర్ గారు ఏమిటో తయారు చేశారు, చూద్దాము. అదేదో నిజంగానే మీరు ఆ సాంగ్ లో యాక్ట్ చేసినట్టుగానే ఉంది కదా, లిప్ మూమెంట్ కూడా ఉంది. సో ఇక మీరు డైరెక్టర్ గారు చెప్పిన మాటలన్నీ వింటారు. అదే కదా. ఇక మొదలెట్టేద్దాం. నేను ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ మనం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో లాంచ్ చేసినప్పుడు దే ఆస్ట్ తేజు నన్ను పర్ఫామ్ చేయడానికి చెప్పారు. ఓకే, అండ్ పాత సాంగ్స్ లో చిరంజీవి గారి సాంగ్స్ లో పర్ఫామ్ చేయాలని చెప్పారు. జగదికి వీరుడు అతిలోక సుందరి నుంచి వి డాన్స్ ఫర్ దిస్ అబ్బనీతి అని చాలా మంచి సాంగ్. ఇన్ఫాక్ట్ సాంగ్ కాస్ట్యూమ్స్ కూడా కాపీ చేసి అలాగే ఆ బ్లూ శారీ, బ్లౌజ్, వైట్ ప్యాంట్ అండ్ బ్లూ షర్ట్, అట్టాయి అన్ని కాపీ చేసి వి డాన్స్ ఫర్ ద సాంగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ సినిమాతోనే స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ ప్రోగ్రామ్ ని. జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాలో జగదేక వీరుడిని, అతిలోక సుందరిని అద్భుతంగా చూపించడం డైరెక్టర్ గారికి ఫ్రేమ్తో పెట్టిన విద్య అని నిరూపించారు. అందుకనే జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా జగత్ విఖ్యాతమైంది. 1990లో, అంటే 27 సంవత్సరాల క్రితం ఆ వీరుడిని, ఈ సుందరిని అంతే అద్భుతంగా చూపించిన ఆ పాటని చూసేద్దామా? ఆడియన్స్ పల్స్ ఏంటి అని ప్రొడ్యూసర్కి కానీ మిగతా వాళ్ళకి దాని అందరికీ ఒకటి ఉంటుంది. అప్పుడు ఏంటంటే చిరంజీవి గారు నెంబర్ 1 డిడ్ సో మెనీ ఫిల్మ్స్. శ్రీదేవితో కూడా చేశాను, బాంబే హిమత్వాలతో బాంబే వెళ్ళిపోయింది. ఇక్కడ నెంబర్ 1 అయ్యి అక్కడేమో ఆల్ ఇండియా నెంబర్ 1 అయిపోయింది అమ్మాయి. వీళ్ళిద్దరూ కలిసి సినిమా తీయాలి. ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బ్రహ్మాండమైన, అంటే చిరంజీవి స్టెప్పులు పిల్లల కాడనే చేసేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ సాంగ్ వీళ్ళిద్దరు కలిసి స్టెప్పులు వేస్తే థియేటర్ పగిలిపోతుంది, అది ఇది అని వచ్చింది. ఇక్కడ ఛాలెంజ్ ఇస్తుంది డైరెక్టర్. ఆడియన్స్కి అది కావాలని తెలుసు నాకు. బట్ ఒక దేవతకి ఒక మనిషికి డిఫరెన్స్ చూపించకపోతే టోటల్గా సినిమా ఫెయిల్ అవుతుంది. అందుకనే సిచ్యువేషన్, అతను హిమాలయస్కి వస్తాడు, ఎక్కడ అతను అమ్మాయిని చూడకూడదు, ఆ అమ్మాయి వీడిని చూడకూడదు. ఫస్ట్ షాట్ ఒకటి మిస్లీడింగ్ ఉంటుంది, జూమ్ చేయటం. స్మాల్ థింగ్స్ మేక్ డిఫరెన్స్. ఆ షాట్ తర్వాత ఇమీడియట్ గా అమ్మాయి షాట్ వేస్తుంటే ఆ అమ్మాయిని చూసాడు అన్నట్టు వచ్చేస్తుంది. అమ్మాయి అడిగే ఈయన పట్టుకుని తాగేస్తారు. సో ఇది పెట్టకుండా సినిమా స్టార్ట్ చేస్తే డేంజర్ అవుతుందని అది చాలా డిస్కషన్ జరిగింది అనమాట. ఇది చెప్పకపోతే టోటల్ సినిమా ఫెయిల్ అవుతుంది. ఎట్లా ఎవరి పాయింట్ ఆఫ్ లో ఎట్లా వేస్తాం? దీని తర్వాత షీ లూజెస్ దట్ థింగ్ అండ్ హీ విల్ గెట్ ఇట్. సో అలా డైరెక్టర్స్ కి ఒకసారి ఛాలెంజింగ్. దేర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి మీరు చేసింది రిస్కే. ఎందుకంటే అరవాలి కదా, విజిల్స్ కదా. చిరంజీవి గారి పాట అంటే థియేటర్ షేక్ అవుతుంది. అలాంటిది మీరు ఇంత కాన్సెప్ట్ సాంగ్ లోకి తీసుకుని ఒప్పించడం అనేది ఫస్ట్ టైం సార్ నేతాలకి సౌత్ కు తీసుకొచ్చింది. అప్పటి వరకు అంటే అప్పటికి శ్రీదేవి బాంబే వెళ్ళిపోయింది అనమాట. సో షీ సజెస్ట్ సంబడి, నేను నేతాలలో అయితే అప్పుడే తీసుకొచ్చాను. అంటే ఇద్దరు ఉండి అక్కడ హీరో హీరోయిన్ ఉండి అది డ్యూయట్ లాగా అనిపిస్తూ, అది డ్యూయట్ కానీ కాన్సెప్ట్ సాంగ్ ని ఎంత పెద్ద సెట్ వేసారో తెలియదు కానీ సార్. ఒకే ఫ్లోర్ లో తీసాను. ఐస్ ది విన్సెంట్ గారు వితౌట్ నో గ్రాఫిక్స్ నథింగ్. కొంతేమో ఐస్ ఎఫెక్ట్, కొన్నేమో లాస్ట్ షాట్ లో ఎస్పెషల్లీ కదండి అసలు పాలిథిన్ లాగా లేదు. అసలు నిజంగా అది రియల్ ఐస్ కట్ అయ్యి కింద వాటర్ లాగా. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ 27 years బ్యాక్ ఇలా చేస్తారని. సో ఇప్పుడు ఇదే సాంగ్ ని యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. కృష్ణ అండ్ ప్రియాంక పర్ఫామ్ చేయబోతున్నారు. ఓ నైస్. లెట్స్ వాచ్ ది సాంగ్.
La 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 la. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం నవ్వు పులకించే గాలిలో నింగినేలా చుంబించే గాలిలో తారం తారం జారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదు మనస్సునే హరించగా నరాలునై ఇలాగే మరి మరి నటించనా విహారినై వాడే తిరి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికి జాబిలి ఊగెనులే కొమ్మను తాకిన మరికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తను వల్ల చెలరేగే క్షణాలలో అందాలలో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరగమే అందాలలో మహోదయం భూలోకమే నవోదయం ఓకే, భలే మంచి పాట దొరికిందబ్బా మీకు. వెరీ లక్కీ యశ్వంత్. అండ్ ఈ పాటలో ఉండేటువంటి ఆ మత్తు గమ్మత్తు ఏమిటంటే ఆ పాటని ఊరికే ప్లే చేసి నేను ఊరికే ఇలా ఇలా అన్నా కూడా బాగుంటుంది. అయితే మీరు ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి చాలా బాగా చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్. ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుండింది. అక్కడేమో చిరంజీవి గారు శ్రీదేవి గారు కలవలేదు, ఇక్కడ మీరు హీరో హీరోయిన్ కలిపేశారు. డైరెక్టర్ గారు అసలు స్టార్టింగ్ టేక్ ఆఫ్ లోనే కవర్ చేసి ఉంటాం, ఎప్పుడు వచ్చి అతను పోస్తే ఓపెన్ అవటం. ఎందుకంటే దేవత అని తెలిసి నా కాన్సెప్ట్ ని రివర్స్ చేసి ఇంట్రెస్టింగ్ గా చేశాడు. ఇక్కడ చేసింది కానీ ఇతనంటే తను ఓపెన్ చేస్తే వచ్చింది కానీ గివెన్ ప్లేస్ లో చాలా బ్రహ్మాండం చేస్తాం మాస్టర్. తర్వాత ఈ అమ్మ ఆల్రెడీ తెల్లగా ఉంటుంది, తెల్ల డ్రెస్ లో నిజంగా శ్రీదేవి నువ్వు దేవతలాగా ఉన్నది. ఇంద్రజ వాళ్ళ మనవరాలు. ఇంద్రజ మనవరాలు చాలా బాగుంది. యష్ బాగా కంపోజ్ చేశాడు. యష్ బాగా కంపోజ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. అంటే తనకున్న చిన్న చిన్న థింగ్స్ ని ఆ నెమలేకతో అది చేయడం అనేది అవును ఆ టైమింగ్ లోపల సెట్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం అది చాలా బాగుంది. నెక్స్ట్ ఈ సాంగ్ ని ఆ సాంగ్ గుర్తుంటది కదా, ఆ సాంగ్ ని మళ్ళీ వేరే ఆర్టిస్టుల మీద మైమరిపించేలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది ఎందుకంటే నువ్వు ఎంత చేసినా సరే అదే వచ్చేస్తా ఉంటుంది. బట్ వీళ్ళని కాసేపు చూడాలి, వీళ్ళు బాగా చేస్తున్నారు అన్న ఫీలింగ్ తెచ్చావు. రజీనా మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక కృష్ణ ఇద్దరు చాలా బాగున్నారు. యాక్చువల్లీ లుకింగ్ వెరీ ప్రిటీ బై ద వే, యూ లుకింగ్ రియలీ నైస్. ఐ వాస్ గోనా సే యూ కాపీడ్ అ లాట్ ఆఫ్ చిరంజీవి గారు's స్టైల్స్. ఐ ఫీల్ అయినా కూడా I really love the way the choreography of the song. చాలా చిన్న ప్లేస్ లో చాలా ప్రాపర్ గా చేశారు మీరు. అండ్ your expressions also very very nice. And ilanti song తీసుకొని obviously అందరూ కంపేర్ చేస్తారు. there's no way that they're not going to compare. అయినా కూడా you've lived up to the especially a pearls లో కూడా you made sure కొంచెం props ఉన్నాయి అన్నమాట. it always adds to the song. By the way, thanks. మా వాటాలో కొన్ని పర్ల్స్ వేశారు మీరు. మా బౌండరీలోకి వచ్చేసారు మీరు. మీరు దగ్గరకు వచ్చి ఇక్కడ కంగ్రాచులేట్ చేయాలనుకోవట్లేదా వాళ్ళని? రజీనా రండి ప్లీజ్. యా Congratulations.
అండ్ నేనేమో రజీనాని ఒకసారి రెక్కలేసుకొని చూడాలనుకుంటున్నాను. అందుకే పిలిచా కదా. అవును, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. La 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 la. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం నవ్వు పులకించే గాలిలో నింగినేనా చుంబించే గాలిలో విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. నిజంగానే మీరు అతిలోక సుందరిగా చాలా బాగున్నారు. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా బాగుంది అది పెట్టుకుంటే. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారి మాస్ ఎంటర్టైనర్స్ లో వన్ ఆఫ్ ద మాసియెస్ట్ ఎంటర్టైనర్ ఘరానా బుల్లోడు. 22 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సినిమా. ఆ సినిమాలోని ఈ పాట అప్పుడు ఇప్పుడు అదరగొట్టే పాటే. చూసేద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ చేసిన దాన్ని ఎట్లా ఎన్హాల్ ఇప్పుడు అదిరిందురో అని పల్ల రాశాడు. అవునవును. సో అదిరిందురో అంటానికి ఫస్ట్ సెట్ ఏం చేయాలి, జట్కా బండాడు. అవును, ఆ హీరో బండికి చెప్తా బండి. సంబంధించినవి ఉండాలి. కనుక హార్స్ ఒకటి, హార్స్ ఇమాజినేటివ్ కనుక రెక్కల గుర్రం. అందులో సైడ్స్ లో అన్ని గుర్ర బళ్ళు పెట్టాను. పెట్టేసి అంటే ఆడియన్స్ మైండ్ గబుక్కున ఏదో వేరే దానికి వెళ్ళిపోకుండా, సో అది పెట్టి అదిరిందురో అన్నారంటే ఆ అమ్మాయినే ఢాన్ ఢాన్ పల్లవ ముందు నెంబర్ ఆఫ్ షాట్స్ అమ్మాయి చేసి, అవును, అంత ముందు ఆ అమ్మాయి బ్యాక్ పెట్టి ఖాళీ అతను ఎదురు వస్తున్నట్టు పెట్టాం. ఆ రోజుల్లో బి సరోజాదేవిని జయలలిత హీరోయిన్స్ కి బ్యాక్ షాట్ పెడితే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆడమ్మాయిని ఎప్పుడు హంస నడకని దివే పోస్చర్ని రమ్యకి చెప్పానమాట. దిస్ ఈస్ ఛాన్స్ టు హౌ యూ విల్ వాక్. నెంబర్ ఆఫ్ షాట్స్ అదిరింద్రో అనే ముందు టక్ 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 అని అమ్మాయి షాట్ చేసి అదిరింద్రో అని ఆయన ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. వదిలి అదే మూమెంట్ లో మళ్ళీ ఇక్కడ కూర్చుంటుంది. అదొక ప్లేస్. సో ముందు ఆడియన్స్ గ్రిప్ లో తీసుకోవాలి. అవునవును. మోటార్ సైకిల్స్ ఎందుకు వచ్చినాయి అని తప్పుకున్న ఎవడంగా అడిగితే చెప్పడానికి ఉండాలి కదా. హార్స్ పవర్ అన్నమాట. అదే బైక్లు ఉన్నాయి, సడన్ గా దానికి దీనికి ఎలా సింక్ చేశారా అనుకున్నాను సార్. అందులో ఇద్దరు ఎక్కినప్పుడు ఒకసారి పైకి వస్తుంది. అంటే ఇవన్నీ నీ ఆలోచనన్నీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారంటే ఇండైరెక్ట్ గా కనెక్ట్ అవుతారు మనకి. అవును సార్, మనకి తెలియదు, సాంగ్ ఎంజాయ్ చేస్తుంటారు, బట్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మీరు పెడుతూ ఉంటారో ఇది ఏదో పద్ధతిలో పెట్టారనేది తెలుస్తూ ఉంటది. నేను ఆల్రెడీ ఫస్ట్ స్మోక్ బాంబులు పట్టుకుండే, బ్లాస్ట్లు తుపాకి కలిస్తే బ్లాస్ట్ ఉండే. ఆ బాంబు అని పిలిచి అందులో కలర్స్ వేస్తే వస్తుందా అని అడిగాను. అడిగితే వస్తా అంటే ఫస్ట్ నేనే కనిపెట్టింది. కలర్ వేసి బాంబు వేసి ఎప్పుడు ఇంకా 30 years బ్యాక్ అన్నమాట. ఆల్రెడీ 3 సార్లు వాడేశాను. ఈసారి కొత్తగా ఏం వాడాలి, అక్కడ ఒక పర్టికులర్ మ్యూజిక్ ఉంది, ఢామ్ అనగానే అమ్మాయి భయపడి ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇటు ఢామ్ అని పేరంగానే ఇటు వెళ్తుంది. ఆ తర్వాత పైకి వెళ్ళి ఒక మూమెంట్ చేసిన తర్వాత ఢామ్ 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 అనేటప్పటికి కింద పడిపోయి. అంటే ఒక కథ రన్ చేశారు సార్. సెట్ కి సాంగ్ కి కూడా సంబంధం ఉంటే మళ్ళీ సాంగ్ మిడిల్ లో మధ్యలో ఆపి ఆ చిన్న ఇంత ఫాస్ట్ సాంగ్ లో అంత మళ్ళీ ఫీల్ అది భలే అనిపించింది. మీకు కీరవాణి గారికి అంత సింక్ సార్ అసలు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటానమ్మా. సో మీరు ఎన్నిసార్లు వింటారో ప్రేక్షకులు అన్ని సార్లు చూస్తారు. అది కోఆర్డినేషన్ అన్నమాట డైరెక్టర్ గారికి ప్రేక్షకులకి మధ్య. సో ఇదే సాంగ్ ని పర్ఫార్మ్ చేయబోతున్నారు మనోజ్ నందం అండ్ జరీనా. కొరియోగ్రాఫ్ చేశారు సనీ మాస్టర్. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. బాంబులు ఉన్నాయో లేదో తెలియదు మరి.
అదిరుదిరో దీనప్ప ఈ గుమ్మ సొగ్గు నాజుకు ఏందప్ప గుచ్చుకుంది పూలబాకు దీనప్ప ఈ గుమ్మ సొగ్గు నాజుకు ఏందప్ప గుచ్చుకుంది పూలబాకు బీట్ వేస్తే బీహారు లేట్ చేస్తే బేజారు జోరు చూస్తే జోహారు దేనికైనా తయారు కొమ్మ చాటు పట్టి కొస్తే కొంగు సారి కొంపే కొల్లేరు అదిరుదిరో దీనప్ప ఈ గుమ్మ సొగ్గు నాజుకు ఏందప్ప గుచ్చుకుంది పూలబాకు బుగ్గ ఎరుపు నచ్చింది మొగ్గతో చెయ్యాలని ఉంది ఓ ఓ ఓ సిగ్గు అరుపుకొచ్చింది అగ్గి ఏదో రాజుకుంటుంది సలపరు తలను సమ్మంగా తులిపెయ్యన నలిపెయ్యన కలవరింతలను కమ్మంగా కలిపేయరా చెరిపేయరా రెక్కలున్న గుర్రం మీద రేసు రెచ్చిపోయి వచ్చాడమ్మ బాసు ఆ, రెండు పూల దెబ్బల్లోన రేపు మాకు ఇచ్చిన దోసు అది దీనప్ప ఈ గుమ్మ సొగ్గు నాజుకు ఏందప్ప గుచ్చుకుంది పూల బాకు దీనప్ప ఈ గుమ్మ సొగ్గు నాజుకు ఏందప్ప గుచ్చుకుంది పూల బాకు ఎక్కడ కోరియోగ్రాఫర్ ఎక్కడ 4 తగిలించాలి అన్నీ తగిలించిన 4 తగిలించేస్తున్నా ఏమైంది బాగుంది థ్యాంక్ యూ సార్ సూపర్ గా ఉంది బాగా కంపోజ్ చేశారు కెమిస్ట్రీ బాగుంది థ్యాంక్ యూ బాగా తగిలించారా థ్యాంక్స్ అండ్ వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు మనోజ్ అండ్ జరీనా ఫుల్ ఎక్స్ప్రెసివ్ గా Thank you. అండ్ మీరు బైక్ కూడా వాడారు మరి గుర్రాలు లేవా గుర్రాలు గుర్రాలు తీసుకురాలేదా చేయలేదు అలౌ పైకి చేయలేదా రానుంది ఓకే సార్ అబ్బాయినా గుర్రంగా చేసుకుని నువ్వు కూర్చోపనగా మీ ఇమాజినేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్ కాదు అందుకనే డ్రెస్సుల్లోనే గుర్రాన్ని తెచ్చాడు తను వాళ్ళ డ్రెస్సుల్లోనే గుర్రాలను తెచ్చాడు మాస్టర్ ఫస్ట్ సక్సెస్ ఏంటంటే టేక్ ఆఫ్ లోనే సార్ ఎప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అవును సార్ టేక్ ఆఫ్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే స్టిక్స్ తో చేసి ఆ బ్యాండ్ దానికి మార్చింగ్ లాగా చేయటం. అవునవును ఎక్కడ ఆ సాంగ్ లాగా అనిపించకుండా మళ్ళీ ఒక కాన్సెప్ట్ తీసుకుని బ్లాక్ అండ్ వైట్ పెట్టుకుని అసలు ఈ చిన్న దాంట్లోనే మళ్ళీ ఒక బైక్ తెచ్చారు మళ్ళీ హార్స్ పవర్ ఎక్కడ తగ్గకుండా. థ్యాంక్ యూ సార్ నైస్ వెరీ నైస్. రజీనా వుడ్ యు లైక్ టు సే సంథింగ్? Yes, first of all, both of you, Manoj and Zarina, చాలా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుందండి. ఇన్ఫాక్ట్ ఐ థింక్ రమ్య గారు అందరూ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఐ థింక్ మన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఇవాళ కూడా ఇన్ఫాక్ట్ ఈవెన్ టుడే ఆల్సో ఇప్పుడు కూడా ఐ వాజ్ షూటింగ్ విత్ రమ్య మ్యామ్ అండ్ ఆవిడ చూడాలి డాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు కూడా అట్ దిస్ ఏజ్ ఇట్స్ రియలీ లైక్ అమేజింగ్ టు వాచ్ హర్. సో వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఐ థింక్ యూ గైస్ హవ్ డన్ అ గ్రేట్ జాబ్ ఎస్పెషలీ విత్ ఎనర్జీ అండ్ ఐ విష్ ఐ కుడ్ హావ్ బ్రాట్ అ గుర్రం ఆల్సో ఇన్సైడ్. ఇంకా could have been added a little more to it, but great job guys. Thank you so much. Thank you. వెరీ గుడ్. దర్శకేంద్రుడికి పాటల చిత్రీకరణలో హద్దులు లేవు, సరిహద్దులు అంతకన్నా లేవు. 14 లోకాల్లో ఆయన ఏ లోకంలో అయినా సరే పాటను చిత్రీకరించగలరు. అండ్ ఆ లోకాన్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అందులోని ఎలిమెంట్స్ ని ఆ పాటలో పెట్టగలరు. 2000 సంవత్సరంలో అంటే 17 ఏళ్ల క్రితం వచ్చినటువంటి 3 ముక్కలాట సినిమాలోని ఈ పాటని చూద్దాం.
కన్యక పలపు కానుక నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబురాయగా మేఘమాలిక మెరుపు చాలిక ఈ చిటపట చినుకుల దరువులు నాకే కన్ను గీటగా చలి చలి ఉడుకుల చమకంలో తొలి ఒడి దుడుకుల గమకంలో తెగించి హద్దులు ముగించి ముద్దులు బిగించే బంధాలే పాడనా సౌందర్య లహరి మేఘమాలిక మెరుపు చాలిక ఈ చిటపట చినుకుల దరువులు నాకే కన్ను గీటగా. సార్ మీరు నిజంగా ఈ పాటకి ఏం ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకున్నారా సార్? లేదు, ఎవ్రీ పిక్చర్ ఇస్ ఏ ఛాలెంజ్, ఎవ్రీ సాంగ్ ఇస్ ఏ ఛాలెంజ్. దానికి మ్యాక్సిమం ఆలోచించి దాంట్లో కూడా కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా ఆలోచనలోంచి రావటం. అవునవును. ఎవరికి ఏదైతే సూట్ అవుతుందో అది పెడతాను. ఈ అమ్మాయి ఎక్కువ చేయకూడదు, ఫేస్ చక్కగా కళగా ఉంటుంది కాబట్టి. సో బిగినింగ్ లోనే ఆల్చెప్పలోంచి బయటకు రావటం, ఫస్ట్ పాల్లో పాడినా కూడా ఆల్చెప్ప ఓపెన్ అయ్యి మళ్ళీ వెనక. ఇందాక నా ఉద్దేశం ఏంటంటే యూ కెన్ డూ రొమాన్స్ హియర్, ఎందుకు రెయిన్లో అన్నట్టు. బాబోయ్ పరువాన ఈ తడి తడి అలజడివాన వద్దు వద్దోయమ్మా పొద్దోయమ్మా యమ యమ సమయాన అయ్య బాబోయ్ కురిసేన ఈ తొలకరి చినుకుల సేన ఇదు ఇదోయమా మనసిదోయమా తహ తహ తరుణాన వానమ్మ వడగళ్ళు జానమ్మ చెడుగుళ్ళు నాదోపు నలుగుళ్ళో అందాల అలుగుళ్ళో వరించి ప్రేయసి గురించి హాయిని హరించు వేళల్లో రాయణ శృంగార లహరి మేఘమాలిక మెరుపు చాలిక వాన కన్యక వలపు కానుక. ఆ ట్రాలీ మీద ఎన్ని లైట్స్ అన్ని ఎగురుతూ దాని మీద అమ్మాయి వెళ్తూ ఉంటుంది. అదేంటంటే ఎంటైర్ బ్యూటీ ఒక బండి మీద వెళ్తున్నట్టు అనమాట. ఒక టోటల్ ప్రపంచంలో ఉన్న అందం అంతా ఈ బండికి ఒక కుప్పలాగా తీసుకెళ్తా ఉంటాయి. నాట్ ఓన్లీ అందం ఆఫ్ సౌందర్య, ఎవ్రీథింగ్ ఈజ్ లిటరింగ్. దట్ పుట్టగొడుగులు చెప్పులు అవి పెట్టి మధ్యలో ఆ అమ్మాయిని పెట్టి, అంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. అవును, సాంగే న్యాచురల్ కాదు. అవునవును. నోబడీ విల్ సింగ్ ఎ డ్యూయట్ సాంగ్. దాని మీద నుంచి అది వెళ్తా ఉంటే, గ్లో వస్తా అమ్మాయి వెళ్తా ఉంటే ఆడియన్స్ ని డ్రీమీ వరల్డ్ లోకి తీసుకెళ్తాం. అవునవును, ఎగ్జాక్ట్లీ సార్. ఎంత ఆలోచిస్తే ఇలా తయారవుతుంది అన్నమాట. కంప్లీట్ వర్షంలో తీస్తే బోర్ కొడుతుందని చెప్పి గబుక్కున ఒక వేరే షాట్కి వెళ్ళి మొత్తం డెకరేషన్ పెట్టేసి ఆ డెకరేషన్ లో అమ్మాయి బ్యూటీ అంతా చెప్పి ఆడియన్స్ కమ్ టు సీ ది బ్యూటీ ఆఫ్ హీరోయిన్ అండ్ హీరోస్ హీరోయిజం. స్ట్రాంగ్ విలేది. హీరో డైలాగులు ఆయన చెప్తాడు, యాక్షన్ ఆయన చేస్తాడు, హీరోయిన్ ని రక్షిస్తాడు. దేర్ ఇస్ ఓన్లీ వన్ స్కోప్ వేర్ యూ కెన్ షో హీరోయిన్ గ్లామరస్లీ. సో ఆడియన్స్ నా దగ్గర నుంచి గ్లామర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కనుక దాన్ని క్యాష్ చేసుకోవడానికి మళ్ళీ ఈ అమ్మాయి పాట బాగుందా, ముగ్గురు హీరోయిన్స్ అమ్మ ఇందులో ఎవరి సాంగ్ వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి ఎక్కువ ఆలోచించి ఈ అమ్మాయికి ఇట్లా అయితే బాగుంటుందని చెప్పి. వాన కన్యక వలపు కానుక నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబురాయగా చలి చలి ఉడుకుల చమకంలో తొలి ఒడి దుడుకుల గమకంలో తెగించి హద్దులు ముగించి ముద్దులు బిగించే బంధాలే పాడనా సౌందర్య లహరి. వాళ్ళ ఈ పాట తీయడానికి ఎంత ఓపిక అసలు ఎవరికి లేదు. మెయిన్ ఏంటంటే మీరు ఇచ్చిన ఆ డీటెయిల్డ్ వర్క్ చెప్పిన విధానం, వాళ్ళకి గొడుగుల్లాగా ఆల్చెప్పలు, ఆ లోపల ఉన్న శంకు ఎలిమెంట్స్ గ్రేట్ సార్ అసలు.
నాకు తెలిసి మీరు వాడని ఎలిమెంట్ అంటూ ఏమీ లేదేమో కదా సార్ సాంగ్స్ లో. సుభాష్ మాస్టర్ కొరియోగ్రఫీలో అవన్ అండ్ శ్రేయా వ్యాస్ పర్ఫామ్ చేయబోతున్నారు, చూద్దాం. పలపు కానుక నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబురా. ఈ చిటపట చినుకుల దరువులు నాకే కన్ను గీటగా, చలి చలి ఉడుకుల చమకల్లో కొలివుడి దుడుకుల గమకంలో తెగించి హద్దులు ముగించి ముద్దులు బిగించే బంధాలే పాడనా సౌందర్య లహరి. మేఘమాలిక మెరుపు చాలిక, ఈ చిటపట చినుకుల దరువులు నాకే కన్ను గీటగా. వన 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 వాన అమ్మ బాబోయ్ పరువాన ఈ తడి తడి అలజడివాన వద్దు వద్దు పొద్దు యమ యమ సమయాన. అయ్య బాబోయ్ కురిసేనా ఈ తొలకరి చినుకుల సేన, ఇద్దు ఇద్దు యమా మనసిద్దు యమా తహ తహ తరుణాన. వానమ్మ వడగళ్ళు జానమ్మ చెడుగుళ్ళు నాజూకు నలుగుళ్ళో అందాల అలుగుళ్ళో అబ్బబ్బబ్బ వరించి ప్రేసి గురించి హాయిని ధరించు వేళల్లో రాయణ శృంగార లహరి. బాల కన్యక వలపు కానుక నీ కళకళ మెరుపుల విరుపులు నాకే జాబురాయగా. చలి చలి ఉడుకుల చమకంలో తొలి ఒడి దుడుకుల గమకంలో తెగించి హద్దులు ముగించి ముద్దులు బిగించే బంధాలే ఆడనా సౌందర్య లహరి. ఈ సెట్ లో ఇంకా ఏమేమి చెయ్యబోతున్నారు అసలు? సై సై సయ్యారేలో మీరు అక్కడే ఉండండి ఇద్దరు. సూపర్బ్యా. మీ మాస్టర్ కూడా రావాలి, సుభాష్ మాస్టర్. కాదు, రాఘవేంద్రరావు గారి మాయాజాలం తెలుసు కానీ రాఘవేంద్రరావు గారి మాయాజలం ఇవాళే తెలిసింది. బాగుంది. అసలు ఈ కాస్ట్యూమ్స్, ఈ గెటప్, ఈ పాటకు అనుకోవడమే సగం సక్సెస్. నా క్వశ్చన్ మీరు అడిగేస్తే అలాగా నేను అడుగుదాం అనుకున్నా క్వశ్చన్. అవునా? నాకు దొరికింది అదొకటే. అంటే వానవెల్లు సాంగ్ కి అసలు ఇలా ఎలా చేద్దామని అనుకున్నారు? అంటే నేను ఆ సాంగ్ చూశాను సార్. అంటే దానికి కాంట్రాస్ట్ కంటే డిఫరెంట్గా ఏదైనా చేయాలనిపించింది. అంటే ఒక కింగ్ ఆ శిల్పాన్ని ఎలా మనిషి రూపంలో తీసుకురావాలని వెయిట్ చేస్తుంటాడు. ఆ రాఘవేంద్రుడు జలం చల్లితే అమ్మాయి శిల్పం నుంచి మనిషి అయింది. అక్కడ నుంచి వీళ్ళు రొమాన్స్. నైస్ నైస్. ఓకే రజీనా మీరు చెప్పండి. బట్ చాలా కొత్తగా ఇట్స్ నైస్ అండి. మీరు ఒక ఆయన సాంగ్ తీసుకుని ఒక వేరే కాన్సెప్ట్ గా యూ మేడ్ ఇట్ యువర్ ఓన్ అన్నమాట. సో దట్స్ రియల్లీ గుడ్ థింగ్ అండ్ బోత్ ఆఫ్ యు ఆర్ రియల్లీ గుడ్. థాంక్యూ. సార్ మాస్టర్ సార్
నాకు ఇలాంటి జలం ఉందని నన్ను గడ్డం బట్టి ఋషిలాగా ఊహించి ఇలా అంటే అమ్మాయి ఇక్కడ వడగళ్ళ వాన్ తెప్పించాడు. పెట్టండి వడగల. ఏం కెమిస్ట్రీ సార్ అసలు వాళ్ళిద్దరూ నిజంగా దాంట్లోకి వెళ్ళిపోయారు, ఆ వాన్లోకి దాంట్లోకి వెళ్ళిపోయారు, ఇన్వాల్వ్ అయ్యారు. ఒక రాజు ఒక శిల్పాన్ని చూసి ఆ శిల్పానికి రూపం వస్తే ఎంత బాగుండు అని నువ్వు ఎట్టా ఆలోచావో అది ముందు తెలిస్తే నేను రెజినాకి మీద పోసేవాడిని. అది రెజినా వచ్చింది. నా మీద పోయలేరు సార్, నాకు జలగండం ఉంది. వెరీ గుడ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అంత గొప్ప ఆర్టిస్ట్ కూడా మన మధ్య లేకపోవటం మీ సౌందర్య నమస్కారాలు. నేను డైరెక్టర్ గారితో 2 సినిమాలు చేశాను, అల్లరి ప్రేమికుడు, రాజసింహం. నా మొదటి సినిమాలోనే అంటే రాఘవేంద్ర గారితో ఒక పోలీస్ ఆఫీసర్ వేషం వేశాను. నాకు చాలా భయంగా ఉన్నింది, ఎందుకంటే నేను ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ వేషం ఏ సినిమాలోనే వేయలేదు. అప్పటికి ఎలా ఆయన కన్విన్స్ చేయగలుగుతాను వేషం వేసి అని చాలా భయంగా ఉంది నాకు. సాంగ్స్లోని మీకు అందరికీ తెలిసాను ఎంత ఇది ఎక్స్పర్ట్ అని. సో నేను కూడా అనుకుంటున్నాను సాంగ్ ఎలా తీస్తారని. అంటే జనరల్గా ఆయన ఏదైనా గిమిక్స్ చేస్తారు, ఫ్లవర్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏదైనా అలాంటివి. నేను ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ కదా, మరి నా సాంగ్ వచ్చినప్పుడు ఎలా చేస్తారో అనుకుంటున్నాను. అలా సెట్కి వెళ్ళంగానే సాంగ్ మధ్యలో అంటే ఆ లాటిపోయి ఫ్లూట్గా మారిపోవడం, మీరు కూడా ఆ సాంగ్ చూసే ఉంటారు. నాకు ఆ సినిమా బాగా నచ్చిన పాట నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచి. ఆ సాంగ్ నాకు బాగా ఇష్టం. నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందో, పిచ్చి పట్టగానే మత్తు నాకు పుట్టిందో, నిన్ను తాకగానే ఈడు రెచ్చిపోయిందో, నన్ను పట్టుకుంటే ఆపలేక చచ్చాను. I wish him heartfully many more successful years to come. Thank you very much. తను ఎక్కడున్నా మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ సౌందర్య, వి మిస్ యు లాట్. ఇప్పుడు తద్దినక తప్పదిక తద్దినక తప్పదిక ధీంతనక తగ్గదిక. ఫస్ట్ మారుతి గారు మీకే. దర్శకేంద్రుడి పాటల చిత్రీకరణలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏది? నాకు మెయిన్ ఆయన వే ఆఫ్ పిక్చరైజేషన్, ఆయన డెడికేషన్. అంటే ఒక ఫ్రేమ్ ని ఎంత ప్రేమిస్తున్నారు డైరెక్టర్ అనేది, ఎంత ప్రేమించాలని ఒక లెసన్ లాగా ఉంటుంది. నాకు అది చాలా ఇష్టం. ఓకే రజీనా, మీ క్వశ్చన్. డైరెక్టర్ గారు ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నారు. టైటిల్ ఏంటంటే రజీనా కసాండ్రా, ట్యాగ్ లైన్ అందరూ తప్పుకోండ్రా. ఎలాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది? మీదే చాయిస్. మీ క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది? నాలాగే ఉండాలి. లైక్ నాలాగే అంటే టామ్ బాయ్ లాగా. ఓకే, ఒక అందరిని బెదిరించి. టైటిల్ నచ్చిందా మీకు? చాలా నచ్చిందని. రజీనా కసాండ్రా అందరూ తప్పుకోండ్రా. చేత చేపడతా, చెంగు పొడిపడతా, చెంప చలుగులు కలిసిన మెరుపులు దులిపిన ఉడుపున తడిమిన సొగసుల తొడిమల తొడికిన అందాల వేటల్లో చిటపట చిట్టపట్ట. కలబడి ముద్దు మీద ముద్దు పెట్టన్నా, చిలకల చిట్టమ్మ చిరిమిన సిగ్గమ్మ, చినుకుల శ్రీరంగా వణుకుతూ వాటేస్తా. ఎగబడి దిగబడి మగసిరి కలబడి అలిగిన అందాలిక నీవే పదమంట. రజీనా, ఈ క్వశ్చన్ మీకు. లిప్స్టిక్ వాడడాన్ని బ్యాన్ చేసేస్తున్నారు అనుకుందాం, అప్పుడు ఆల్టర్నేట్ ఏంటి? లిప్స్టిక్ బ్యాన్ చేస్తే వెజిటబుల్ డైస్ ఉన్నాయి కదా, యూస్ చేసుకోవచ్చు కదా. లైక్ మనకి బాహుబలిలో చూపించారు కదా, తమన్నాకి అలాగే అందం అంటే ఏమిటో పరిచయం చేశారు. పొద్దున్నే బీట్రూట్ ఇలా చితక్కొట్టుకొని ఇలా పోసుకోవాలి, చెర్రీ తీసుకొని ఇలా స్మాష్ చేసి ఇలా రాసుకోవాలి, తమలపాకు వేసుకోవాలి. అప్సరస 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 లిక్సు రసాలందించావే. ఇది మారుతి గారికి. డైరెక్టర్ గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు డైరెక్టర్. టైటిల్ విశ్వాసపాత్రుడు. హీరో ఎవరైతే బాగుంటుంది?
ఆయనకి విశ్వాసపాత్రుని తీసుకోవాలా, నాకు విశ్వాసపాత్రుని తీసుకోవాలా? ఇక్కడ? జనాలకి ఎవరు అనిపిస్తే వాళ్ళని తీసుకోవాలి, అలాంటి అప్పుడు మీకు హిట్ అవుతుంది. ఇది ఆడియన్స్ పల్స్ అంటే. అంటే ట్రెండ్ లో ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదు. విశ్వాసపాత్రుడు అనేది బాగుంది, ఆ, నాకు మోహన్ బాబు గారు కరెక్ట్ అనిపిస్తుంది దానికి. కొంచెం హెవీ టైటిల్ కాబట్టి అలాంటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఆయన డిసిప్లిన్ కి డైరెక్టర్ కి ఇచ్చే వాల్యూకి సంథింగ్ అట్లా. కరెక్ట్. ఓకే. త్వరలో రాబోతున్న మోహన్ బాబు బయట కొంచెం గట్టిగా మాట్లాడిన ఆన్ ది సెట్స్ వస్తే డైరెక్టర్ ని చాలా రెస్పెక్ట్ చేస్తాడు, చాలా రెస్పెక్ట్, అల్టిమేట్ అన్నమాట. రాఘవేంద్రరావు గారు నిర్మాతగా, మారుతి గారి దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు నటించనున్న విశ్వాసపాత్రుడు. సరిరి 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 సరి సద సరి ద సరి పద సరి మ పద సరి మ పద సరి సరి మ పద సరి పని సగ పద రి మ ప సగ మగ సమగ ధని ద మగ నా పాట పంచామృతం నాగానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం. రజనీనాథ్ సినిమా తీస్తే 3 ఫ్రీ వస్తాయి, ఏంటి చెప్పాయి? 3 రజీనాలు వస్తారు. ఆర్తి గారు మీకేమైనా తెలుసా? మంచి డాన్సర్, మంచి యాక్టర్. తెలియదు సార్. ఇది కూడా తెలియదు என்ன முட்டாள மாதிரி. என்ன சார் அப்படி பேசுறீங்க? பொண்ணு நல்லதாச்சு, நீங்க தமிழ திட்டுறீங்க. ఓ తమిళ్ తమిళ్, తెలుగు మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, కరెక్ట్. 3 లాంగ్వేజ్లు తీసేయచ్చు. విద్యార్థిలాగా నువ్వెల్లనంటే ముద్దార్థిలాగా నిన్నెల్లుకుంటే అయినట్టే. జగ జమక్ జమక్ జమ జమాలు కిడిరో జమక్ జమక్ జమరు జగ జమక్ జమక్ జమ జమాలు కిడిరో జమక్ జమక్ జమరు. రజీనా, ఈ క్వశ్చన్ మీకు. మనిషి మంకీ నుంచి పుట్టాడు అని చెప్పడానికి మీరిచ్చే ఎగ్జాంపుల్? సోమా మీరే చెప్పారు కదా. నాకు కొంచెం చెమట పట్టి ఇలా అనుకున్నాను. షూర్నా? చెప్పండి, అన్ని వైపులా చూడండి మీరు. నేను ఇంకా ఆన్సర్ చెప్పలేదు అందుకే. Yeah. ఎగ్జాంపుల్ ఎలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వాలి? మనం రోజు చేసిన పని అదే కదా. ఎవరినైనా ఒక ఎగ్జాంపుల్ గా మీరు చూపించగలుగుతారా అని. నో నో సార్, నో నో సార్, నో నో సార్. కాదు, అరే నిన్నటి లెక్చరు సినిమా కోపుల పిక్చరు కావాలి. అది ఆంధ్రా సీడెడ్ నైజా మెరుగని సిక్సర్ కొట్టాలి. ఇదేరా ఖుషీలా మజాలా కిష్కిందా కాండ. శతమర్కటం పితలాటకం బ్రహ్మచారులా బ్రతుకే సుఖం. సుందరకాండకు సందడే సందడి, అందుకే బిర్రడి. వెల్కమ్ ద వెరీ 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 గ్లామరస్ హీరోయిన్ పూనమ్ కౌర్. రాఘవేంద్రరావు గారి నిర్మాతగా, బాబీ గారి దర్శకత్వంలో, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో అర్జునాభిమన్యులు అతి త్వరలో రాబోతున్న సినిమా. హీరోయిన్ ఎవరో ఇంకా తెలియదు. బాబీ గారు, స్త్రీని ప్రకృతి అంటారు కదా, మరి పురుషుడు ఏంటి? జనరల్లీ డైరెక్టర్స్ హీరో, డైరెక్టర్స్ హీరోయిన్ అంటారు కదా, హీరోయిన్స్ డైరెక్టర్ అయిన త్రిష త్రిష త్రిష